మనోహరి, మనం దారి తప్పినట్టున్నాం. ఆ మాట ఇప్పుడు చెప్తున్నావా? ఇందాకేదో గొంతు వినిపించింది, చెవు దగ్గర చెప్పింది అని చెప్పావు. నిజంగానే ఏదో గొంతు వినిపించింది. చాలా ఆపు. నిన్ను నమ్మి వచ్చాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. అడవంతా సైలెంట్ గా ఉంది. అసలు ఆ రౌడీలు ఉన్నారో వెళ్ళిపోయారో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలి? సరే పద. మనోహరి, ఏంటి? అటువైపు వెళ్ళొద్దు. ఏ, అటువైపు ఏమైనా పెద్ద పుల్లుందా? అంతకు మించిన ప్రమాదమే ఉంది. అటు చూడు. ఏంటది? ఊబి. ఊబా? అవును. అందులో పడ్డావంటే ప్రాణాలతో బయటపడలేవు. లోపలికి లాగేసుకొని ఊపిరాడకుండా చంపేస్తుంది. అది కర్రైనా, పక్షైనా, జంతువైనా, చివరికి మనిషైనా కూడా లోపలికి కూరుకుపోవాల్సిందే. త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఆగాగాగా. ఏంటి? ఇక్కడ ఊబి ఉందని నీకు నాకు మాత్రమే తెలుసు కదా? అవును. అయితే ఈ ఊబిలో బాగి పడేలా చేస్తే అది దాని కడుపులోని బిడ్డ ఇద్దరూ పోతారు కదా. ఐడియా బాగుంది, కానీ బాగీని ఇందులో ఎలా పడేస్తాం? మాయలేడి అరుపుతో సీత చిక్కుల్లో పడ్డట్టు బాగిని ఊబిలో పడేద్దాం. మాయలేడి అరుపులా? ఎలాగా? చూస్తూ. మనోహరి ఏంటి అంజు నరుస్తుంది? అంటే అంజు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. అంజు, అంజు! వీళ్ళని కార్ వైపు వెళ్ళిపోమన్నాను కదా, అంజు అక్కడ ఉండడం ఏంటి? గుప్తా గారు, మనో ఎందుకు అంజు అని పిలుస్తుంది? అంజుకేమైంది? మనోహరి ప్రాణాంతక నాటకమును మొదలుపెట్టినది. నాటకం ఏంటి గుప్తా గారు? వీక్షించదము పద. అంజు అని ఎందుకు అరిచావు? ఆ మిస్సమ్మ అరుపు విని అంజుకేమైందో అని ఈ ఊబి దగ్గరకొచ్చి ఇందులో పడి ఊపిరాడక చేస్తుంది. అవును, నీ అరుపు అడవిలో అందరూ వినుంటారు కదా. బాగి ఒక్కతే ఇక్కడికి వస్తుందని గ్యారెంటీ ఏంటి? అందరికంటే ముందు బాగియే వస్తుంది. దానికి తన కడుపులో ఉన్న బిడ్డ కన్నా ఆ నలుగురు పిల్లలే ఎక్కువ. అంజు కోసం ముందుగా వచ్చిన బాగిని ఆ ఊబిలోకి తోసేద్దాం. అందరూ వచ్చి చూసేలోపు బాగి ఊబిలోకి కూరుకుపోయి ఊపిరాడక చేస్తుంది. అంజు ఎక్కడున్నా? మన చేతులకు కూడా మట్టంటదు. బాగి బిడ్డతో సహా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఆహాహాహా, మనోహరి, ఇంత టెన్షన్ లో ఉండి కూడా ఎంత మంచి ప్లాన్ వేసావు. నీకు నువ్వే సాటి. సరే సరే, బాగి వచ్చేలోపు మనం చాటుగా దాక్కుందాం. అంజు! రావే రా. అమ్మా ఆగు. అంజు! రాథోడ్, అల్లుడు గారు మనల్ని అందరినీ క్షేమంగా ఇక్కడికి పంపించేశాడు. కానీ
ఇంకా బాగిని తీసుకురాలేదేంటి? ఏం కంగారు పడకండి సార్, మిస్సమ్మని సార్ క్షేమంగా తీసుకొస్తారు. అమ్మయ్యా. బాగి, అమ్మా బాగి, నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు నాన్న. ఇందాకటి నుంచి మీ నాన్న తెగ కంగారు పడిపోతున్నాడమ్మా, నీకేవైందో ఎలా ఉన్నావో అని. ఇప్పుడు మీ నాన్న మనసు శాంతించింది. మీ అందరికేం కాలేదు కదా? అందరూ సేఫే మిస్సమ్మా. మనోహర్ గారేంటి ఇలా ఉన్నారు? ఏమైంది? మనోహరి మేడం గారు ఊపిలో పడిపోతే బాగి మేడం గారు కాపాడారు. సరే అయితే అందరూ కార్లు ఎక్కండి. అడవిలో ఎక్కువసేపు ఉండడం అంతా సేఫ్ కాదు. పదండి. బాగి, నువ్వు నా కార్లో కూర్చో. పిల్లలు రాథోడ్ కారులో వస్తారు, యాదమ్మ మనోహరి కారులో వస్తుంది. అందరూ పదండి. పదండి వెళ్దాం. పదండి పిల్లలు. ఇంతమందిలో ఆ బాంబు బయటికి తీయటం మంచిది కాదు. అందరూ కంగారు పడతారు.